హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ ఒక వెరైటీ దోశ చేయబోతుంది. మీరు ఇన్ని రోజులు చాలా రకాల దోశలు చూసింటారు. అసలు ఈ దోశ అయితే మనం ఈరోజు చూస్తున్నాము. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా మదర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పిండి అయితే బాగా కలిపేసింది. సో ఇంకా పాన్ కూడా పెట్టేసింది స్టవ్ పైన. ఇంకా దోశ వేసేకి రెడీగా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. దోశ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇది ఎలా ఉంటుంది అనేది లాస్ట్ వరకు వీడియో చూడండి. మీరే ఖచ్చితంగా చెప్తారు వావ్ అనేసి. దోశ అయితే రౌండ్గా మా మదర్ పోసేసింది. అండ్ నెక్స్ట్ దీని మీద ఏం అప్లై చేస్తాము అనేది కొద్దిసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారు, ఆయిల్ అయితే అప్లై చేసేసినాం మనము దోశ మీద. ఆల్మోస్ట్ బాగా నాకైతే క్రిస్పీగా ఇష్టము. సో నేనైతే బాగా రోస్ట్ చేపిస్తాను దోశని. అండ్ మీకు ఎలా కావాలనుకుంటే క్రిస్పీగా కావాల్సింటే క్రిస్పీగా, ఎలాగైనా మీ ఇష్టం. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడైతే గీ అప్లై చేస్తున్నాం మేము దోశకి. ఇట్ ఈస్ వన్ స్పెషల్ గీ. ఇట్స్ గాయత్రి గీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు మీరు, వావ్, నాకైతే చాలా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో మొత్తం ఘీ అంతా కూడా. అండ్ దీనిపైన నెక్స్ట్ ఏం వేస్తాము అనేది ఒక సస్పెన్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా చూడండి ఎంత రోస్ట్ అవుతుందో దోశ మొత్తం కూడా. మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా క్రిస్పీగా అయితే నేను రెడీ చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. మా మదర్ అయితే దీన్ని రోస్ట్ చేసేస్తుంది. వద్దన్నా కూడా నేను క్రిస్పీగా కావాలనేసేసి మరి కొద్ది సెకండ్స్లోనే మనం దీని మీదకి మరో ఐటెం అప్లై చేయబోతున్నాం ఫ్రెండ్స్. వావ్, నాకైతే ఇలాగే తినాలనిపిస్తుంది. అసలు గీ దోశ అంటేనే అదొక ట్రెండ్ అసలు. దాని ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన ఎగ్ అప్లై చేస్తున్నాను చూడండి. మామూలుగా అయితే మీరు గీ దోశ తినింటారు, కానీ ఎగ్ గీ దోశ అండ్ దీంట్లోకి చట్నీ ఉండదండి. ఏం తింటాము దీంట్లోకి అనేది చూస్తూనే ఉండండి. నేను లాస్ట్ వరకు ఇది రివీల్ చేయదలుచుకోండి, ఎందుకంటే ఈ కాంబినేషన్ ఎవరు కూడా ఇంతవరకు ట్రై చేసిండరు. చూడండి, ఎగ్ అయితే అంతా అప్లై చేసేసాను నేను. ఇదైతే చాలా టేస్టీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు సైజ్లో అంతా కూడా బాగా ఫ్రై అయింది. దోశ మొత్తం కూడా బాగా క్రిస్పీగా ఉంటుంది దోశ ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనము ఘీ అండ్ ఎగ్ అప్లై చేసినాము. అండ్ తగినంత సాల్ట్ కూడా ఇక్కడ మా అమ్మ అయితే దోశ మీద వేసింది. అండ్ కారం పొడి. సో మీకు బాగా స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్ గీ దోశ తినడానికైతే మనకి రెడీగా ఉంది. ఇక్కడైతే దోశ తిప్పుతుంది మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఎంత చూస్తున్నా మీరే చెప్పేస్తారు క్రిస్పీగా ఉందంటారు. అది అబ్బా, ఏముంది ఫ్రెండ్స్, అసలు హోటల్ స్టైల్లో అసలు ఏం పనిచేయదు మనకి. హోటల్ ఇది హోమ్ మేడ్ అంటే ఇట్లుంటుంది అనేసి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఎంత క్రిస్పీగా ఉంది దోశ. ఇక్కడ దోశ అయితే క్రిస్పీగా ఉంది. ఆమ్లెట్ పోర్షన్ అయితే లైట్గా నేను ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే మనకు ఆ టేస్ట్ తెలియాలని. దోశ అయితే రెడీగా ఉంది మనకి తినడానికి. ఇందులోకి మాత్రం చట్నీతో అయితే నేను తినను. ఇక్కడ ఆకుకూర పప్పు చేసింది ఫ్రెండ్స్ మా మదరు. చూడండి ఎంత బాగుంది అసలు, పల్లెటూరు స్టైల్ ఆకుకూర పప్పు ఇది. మీరు కూడా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్ గీ దోశ విత్ ఆకుకూర పప్పు. ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై